హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుంతో ప్రార్థిస్తున్నాను. ఈరోజు బగారా రైస్ అండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, గరం మసాలా, 1 టీ స్పూన్ నెయ్యి, ఒక 30 కిలో రైస్ అండి. దీన్ని అంటే 3 గ్లాసులు అండి, 3 పోసి పెట్టాను. పాత రైస్ అండి, అందుకే 1కి 2 వాటరు. ఇది ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరగాలి. నెయ్యి కరిగిన తర్వాత ఆ నెయ్యి కొద్దిగా వేడి కాగానే గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా ఒక 2 మార్వాడి పువ్వులు, 2 మార్వాడి మొగ్గ, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచీ అండి. అవి కొద్దిగా గోలిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి చిన్నవి. ఈ మొత్తం గోలాలనండి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవి గోలాలి. లైట్గా గోలిన తర్వాత ఉల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ముందు, తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఎప్పుడైనా బగారా రైస్లో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉల్లిగడ్డ వేసి, ఉల్లిగడ్డ కూడా కొద్దిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిగడ్డ ఒకటి సరిపోతుందండి, దీనికి ఒకటి కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి చీరుకున్నానండి. ఈ స్పైసీని బట్టి కొద్దిగా కారం ఎక్కువ తింటా అండి, 2 ఎక్కువ వేసుకోవచ్చు మిరపకాయలు. ఇది మీడియం ఉంటుంది కారము. 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్, మర్చిపోకండి ప్లీజ్. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్న అది 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అండి, ఎందుకంటే ఈ పోపుకు సరిపోయేంత, ఇది అన్నానికి కాదు, అన్నానికి మళ్ళీ కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడైతే దీనికి పోపుకు సరిపోయేంత 1 1/2 టీ స్పూను. 1 చిటికెడు పసుపు అండి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే అన్నం పసుపచ్చగా అయిపోతుంది. ఇంతేనండి. 1 టీ స్పూను ధనియాల పొడి అండి. బగారా రైస్లో ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. 1 నిమిషం కలుపుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఏవైతే బియ్యం కడిగి పెట్టుకున్నామో అందులో ఇది వేసుకోవాలండి, పోపును. ఈ పోపు మొత్తం వేసేసి కలుపుకోవాలి. పోపుకు సంబంధించింది ఆయిల్ గిట్లా ఏం లేకుండా అంతా ఇందులో వేసుకొని 1 టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లోకి 1 1/2 టీ స్పూన్ వేసాము. ఇది 1 టీ స్పూన్, 1.5 స్పూన్. చూడండి, అన్నం అయిన తర్వాత ఎంత బాగా మంచిగా పుల్లలు అయిందండి. చాలా బాగుంటుంది. ఈజీగా వేసుకోవచ్చండి బగారా. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కానీ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ రైస్ కుక్కర్లో, ఎర్టికల్ రైస్ కుక్కర్లో పెట్టానండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.